నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్. ఈయన ఫ్రాన్స్ నుంచి వస్తుంటే మొత్తానికి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చేస్ చేశారు. మెల్లమెల్లగా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి చూశారు. కూకట్పల్లి ప్రాంతానికి చేరుకోగానే ఇమ్మీడియట్గా అదుపులో తీసుకుని ఈయన సవాల్ కూడా వేశారు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని. ఈయన కారణంగా చాలామంది పెద్ద పెద్ద నిర్మాతలు కూడా నష్టపోయారు. పైరసీ ఇట్లా రిలీజ్ అయిందో లేదో తెల్లారి కల్లా, ఇంకా రిలీజ్కి ముందే కూడా కొన్ని సందర్భాల్లో అంటే వేరే దేశాల్లో రిలీజ్ అయితే అక్కడి నుంచి ఆ కంటెంట్ని పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో పెడతా వచ్చాడు. చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు చాలామంది నిర్మాతలు పైరసీ కారణంగా. బట్ ఇతను ఇసిన ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి అర్థం కాల. పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను కూడా థ్రెటన్ చేశాడు ఇతను. ఎలా పట్టుకుంటారో చూస్తానని పట్టుకున్నారు. ఏంటి ఇంతకీ ఐబొమ్మ, లేకపోతే ఇలాంటిది ఇంకో వెబ్సైట్ ఉంది. ఈ ఇద్దరు కూడా పోలీసులు ఆ వెబ్సైట్కి సంబంధించిన పేరు ప్రకటించిన తర్వాత అది కూడా మాట్లాడచ్చు. ఈ ఇద్దరు కూడా ఏంటంటే పైరసీ మూవీస్ని పిచ్చ క్వాలిటీతోటి అలా వెబ్సైట్లో పెట్టేస్తారు. ఇతను ఎక్కడోడు, ఎందుకు కరేబియన్ దీవులకి వెళ్ళాడు, కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేస్తున్నట్ట. సో ఎక్కడ సర్వర్స్ వాడుతున్నాడు, ఎక్కడ క్లౌడ్ అడ్రస్, ఇవన్నీ కూడా మొత్తానికి ట్రేస్ చేయగలిగారు. కాబట్టి పోలీసులు అతని మూమెంట్స్ని ట్రాక్ చేస్తూ హైదరాబాద్లో దిగిన తర్వాత, ఫ్రాన్స్ నుంచి వచ్చాడు, హైదరాబాద్లో దిగిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇంత థ్రెట్ ఉందా పైరసీ వాళ్ళంటే? ఖచ్చితంగా థ్రెట్ ఉంది. ఇండస్ట్రీ బ్రతుకుతోంది, ఒక 10 మందికి అన్నం పెడుతోంది అంటే సినిమాలు వస్తున్నాయి కాబట్టి, చిన్న సినిమాలో ఓ మీడియం రేంజ్ సినిమాలో సరే, అగ్ర హీరోల సినిమాలు అనేసరికి సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకటి అలా రిలీజ్ అవుతుంటాయి. దానికన్నా వాటికి కూడా థ్రెట్టే. ఇవాళ ఆ సినిమాలు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లోడ్ చేసేయటం, అలా రిలీజ్ అవటం అనేసి అప్లోడ్ చేయటం. ఏంటి అసలు దీని వెనకాల, ఈ నెట్వర్క్ వెనకాల ఎవరున్నారు? ఫిలిం ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు ఇండస్ట్రీ మీద అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఆయనకు సాయం చేస్తున్నారా? టెక్నికల్గా అతని దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్ ఏంటి, అండ్ అతను ఎక్కడి నుంచి, ఏ సర్వర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తూ వస్తున్నాడు? ఉన్నట్టయితే అతను కరేబియన్ దీవుల్లో ఉన్నాడు, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అంటే ప్రాథమిక సమాచారం. బట్ వచ్చింది ఫ్రాన్స్ నుంచి. బట్ ఏంటి, ఫ్రాన్స్కి అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి, హైదరాబాద్కి అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి? సో అతని బంధువులు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత పోలీసులు దే హ్యావ్ అరైవ్డ్, సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు దే హ్యావ్ అరైవ్డ్ ఇంటే కంక్లూషన్. సో అర్థమైపోయింది వాళ్ళకి ఇది పరిస్థితి. సో ల్యాండ్ అవుతున్నాడు హైదరాబాద్లో. ల్యాండ్ అవ్వగానే అతను ఎక్కడికి చేరుకుంటాడో జాగ్రత్తగా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేద్దామని. ప్రస్తుతం ఈజ్ బీయింగ్ క్వశ్చన్డ్ బై పోలీస్. సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ కన్నీళ్లు పెట్టుకుంది. పెద్ద పెద్ద సినిమాలు దాంట్లో వెబ్సైట్లో అందుబాటులోకి, జనాలకి అందుబాటులోకి, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్లాట్ఫామ్స్లో వచ్చే వెబ్ సిరీస్, సినిమాలు కూడా ఇతను దాంట్లో ముందరే వచ్చేస్తున్నాయి. సో ఈ తతంగాన్ని పట్టుకోవాలంటే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలి. అవర్ పోలీస్ హ్యాస్ దట్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్. ఇవాళే కాదు, ఎప్పుడైనా సరే చూస్తే దేశం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆ మాటకు వస్తే తెలంగాణ అండ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, వీళ్ళు బెస్ట్ సర్వీసెస్, టెక్నాలజీ రిలేటెడ్ కేసెస్లో బెస్ట్ సర్వీసెస్ వాళ్ళు అందజేస్తూ వస్తున్నారు కూడా. సో ఈరోజు ఇమ్మడి రవి అరెస్ట్ తోటి ఐబొమ్మ సినిమా, ఐబొమ్మకి బొమ్మ చూపించారు. రైట్. ఈ తర్వాత ఇలాంటి సైట్స్ ఇంకా ఏమున్నాయా? ఇతని కాంటాక్ట్స్ ఏంటి? ఇండస్ట్రీలో ఇతనికి ఎవరైనా బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా విచారిస్తున్నారు. బెంగళూరుకి ఇతనికి ఉన్న సంబంధాలు, హైదరాబాద్, బెంగళూరు, ముంబై అండ్ ఢిల్లీ, ఈ 4 నగరాలతో ఉన్న సంబంధాలు, ఇతని నెట్వర్క్ సహాయపడుతున్న వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఇతని అకౌంట్లో ఉన్న 3 crores రూపీస్ని సీజ్ చేశారు, అంటే ఫ్రీజ్ చేశారు. సో ఇంకా అతను ఆపరేట్ చేయలేడు. ఇతని మూలాలు ఏంటి, ఇతను ఎక్కడోడు, ఇతని బంధువులు ఎవరు, ఇతనితో పాటు వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు కపుల్ ఆఫ్ డేస్లో బయటకు వచ్చేస్తాయి. సో ఐబొమ్మ నిర్వాహకుడికి బొమ్మ అడిపోయింది, పోలీసులు బొమ్మ చూపిస్తున్నారు.